అధికారంలోకి వచ్చినాక రాజకీయ నాయకులపై బరువు బాధ్యతలు పెరిగిపోతాయి. ప్రజలతో మమేకమై వారి అభివృద్ధి కోసం నిత్యం పోరాడాల్సి ఉంటుంది కదా. కానీ కొంతమంది నేతలకు మాత్రం గద్దె మీద కూర్చోవడంతో తమ పని అయిపోయింది అన్నట్లే ప్రవర్తిస్తుంటారు. జనాలతో ఓట్లు వేయించుకొని వారికి సేవ చేయాల్సింది పోయి ప్రజలతోనే పనులు చేయించుకుంటారు. ఇలాంటి ఘటనే ఒక కాడ జరిగింది. గదే తమిళనాడు రాష్ట్రంలో రాష్ట్ర మత్స్యకార శాఖ మంత్రి అనితా రాధాకృష్ణన్ ఇటీవల సముద్రపు కోతను పరిశీలించేందుకు పాలవర్కడులో పర్యటించారు. ఈ సందర్భంగానే ఆయన స్థానిక మత్స్యకారులతో మాట్లాడిల్లు పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రివర్యులు మత్స్యకారులు బోట్ ఎక్కి కొంత దూరం సముద్ర తీరంలో కూడా ప్రయాణించిల్లు. జాలర్ల సమస్యలు తెలుసుకోవడానికి వెళ్లిన రాధాకృష్ణ అక్కడ కొంత దూరం పడవ ప్రయాణం చేసిల్లు. అనంతరం నీళ్లలో అడుగుపెట్టి బోటు దిగడానికి ఇష్టపడలేదు. ఒకవేళ నీటిలో దిగితే తన ఖరీదైన బూట్లు అంచె పాడవుతాయని భావించి అలాగే కూర్చున్నారు. దీంతో అక్కడున్న మత్స్యకారులు ఆయనను ఎత్తుకొని మోసుకెళ్లి నేల మీద దింపిల్లు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారిపోయింది. ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంత్రిని ఇలా ఎత్తుకు రావడం ఆయన అహంకారికి నిదర్శనమే కదా. మంత్రి అయితే మాత్రం మరి ఇంత అధికార గర్వమా, సిగ్గుచేటు కదా. అతను మంత్రిగా ఉండడానికి తగినవాడు కాదు అంటూ ఈ ప్రవర్తన డిఎంకే పార్టీకి అవమానకరం అంటూ కామెంట్స్ పెడుతుండ్రు. పైసలు ఎవరికి ఉత్తి పుణ్యానికి రావు. మనం కష్టపడి సంపాదించిన పైసకు పైసా సంపాదించాలంటే మీకు కూడా డీమ్యాట్ అకౌంట్ ఉండాల్సిందే. మళ్ళా గా డీమ్యాట్ అకౌంట్ షురూ చేయడానికి స్టాక్ మార్కెట్ లో బోల్డ్ అంత అనుభవం ఉన్న అప్ స్టాక్ సంస్థల డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయండి. మీ డీమ్యాట్ అకౌంట్ షురూ చేయడానికి 5 అంటే 5 నిమిషాలు పడుతుంది. ఇంకో ముచ్చట ఏంటంటే అప్ స్టాక్స్ లా అకౌంట్ ఓపెన్ చేయడానికి మీరు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. మీ దగ్గర పాన్ కార్డు, ఆధార్ కార్డు గట్లే ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ మీద క్లిక్ చేస్తే 5 అంటే 5 నిమిషాలలో మీ డీమ్యాట్ అకౌంట్ షురూ చేసి ఎంతో చక్కగా ట్రేడింగ్ కూడా షురూ చేయొచ్చు. ఇక మళ్ళీ ఆలస్యం ఎందుకు, వెంటనే అప్ స్టాక్స్ లా మీ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయండి.